మీరు భాస్కర్ అని పేరు పెట్టుకున్నారా? భాస్కర్ అని పేరు పెట్టుకున్నవారు ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఎందుకంటే భాస్కర్ అని పేరు పెట్టుకున్న వారి జాతకంలో ఏ అంశాలు వారికి ప్రతికూలంగా ఉంటాయి, ఏవి వ్యతిరేకంగా ఉంటాయని మీరు తెలుసుకోవాలనుకుంటే ఒక్కసారి ఈ 9 గదుల బాక్స్లో గనక ఈ పేరుకి వచ్చేసిన వాల్యూస్ వేసుకొని చూసినట్లయితే మీకు పూర్తిగా తెలుసుకోవచ్చు. సాధారణంగా భాస్కర్ అనే పేరు ధనస్సు రాశికి చెందిన వారికి ఉంటుంది. పూర్వాషాఢ నక్షత్రం, ఈ పూర్వాషాఢ నక్షత్రానికి అధిపతి శుక్రుడు, ధనస్సు రాశికి అధిపతి గురువు. కాబట్టి ఈ భాస్కర్ అనే పేరును కనుక మనం చాల్దియన్ సిస్టమ్ ప్రకారం చూసుకున్నట్లయితే మనకి కింద ఈ వాల్యూస్ వస్తాయి. ఈ వాల్యూస్ను మనము ఈ 9 గదుల బాక్స్లో వేసి చూసినట్లయితే ఎలా ఉంటుంది అనేది ఒకసారి తెలుసుకోవచ్చు. ఇక్కడ భాస్కర్ పేరుకు వాల్యూస్ బి అంటే 2, 1, 2. 2 అంటే ఇక్కడ సంతానం, భాస్కర్కి సంతానం అనేది కలుగుతుంది. హెచ్ అంటే 5, 1, 2, 3, 4, 5. 5 అంటే ఇక్కడ మనం సొంత గృహం, సొంత ఇల్లు కట్టుకోవడం భాస్కర్కు ఈజీగా ఉంటుంది. ఏ అంటే దీని వాల్యూ 1. 1 అంటే వివాహం, భాస్కర్కి వివాహం జరుగుతుంది. ఎస్ అంటే 3, 1, 2, 3. 3 అంటే రిలేషన్షిప్, రిలేషన్షిప్లో అందరితో అక్క చెల్లె అదేవిధంగా ఫ్రెండ్స్ కుటుంబ సభ్యులు అందరితో కలిసిమెలిసి ఉండే అవకాశం ఉంటుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 2 వచ్చేసింది, 1 వచ్చేసింది, 6 కూడా వచ్చేసింది. ఇక్కడ 1, 2, 3, 5 ఇవి ఫిల్ అయినవి అంటే ఏంటి, ప్రతికూలంగా ఉండే అంశాలు. ఫిల్ కానివి కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 4 ఫిల్ కాలేదు. 4 అంటే ఇక్కడ రుణ బాధలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది, అప్పుల బాధలు భాస్కర్కి. ఇక్కడ 6 ఫిల్ కాలేదు. 6 అంటే ఇక్కడ చదువు, భాస్కర్ ఎంతో కష్టపడి ఉన్నత చదువులు చదువుతూ ఉంటాడు కానీ దానికి తగ్గ ప్రతిఫలం అనేది ఉండదు. ఇక్కడ 7 అంటే వ్యాపారం, భాస్కర్ ఏ వ్యాపారం చేసినా కూడా నష్టాలు ఎక్కువగా ఉంటాయి. 8 అనారోగ్యం, ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది భాస్కర్కి. 9 విదేశీ ప్రయాణం చేయాలనుకుంటాడు భాస్కర్, అంత సులువుగా ఉండదు, చాలా అడ్డంకులు అనేటివి వస్తూ ఉంటాయి. అదేవిధంగా భాస్కర్కు శత్రువులు కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మీరు కనుక భాస్కర్ అని పేరు పెట్టుకున్నట్లయితే మీకు ఈ అంశాలు ప్రతికూలంగా ఉంటాయి, కొన్ని వ్యతిరేకంగా ఉండే అంశాలు ఉన్నాయి. కాబట్టి ఓన్లీ మీరు పేరుతోనే కాకుండా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ను కూడా పేరుతో మెర్జ్ చేసుకొని చూసుకున్నట్లయితే మీకున్న అంశాలు ఏ విధంగా ఉన్నాయనేది పూర్తిగా తెలుసుకోవచ్చు.